సమాజంలో జరిగేది ఏంటంటే, నువ్వు నిజాయితీగా దేవుడిని ఒప్పుకుంటే నీ సహోద్యోగులు నిన్ను తిట్టుకుంటారు. నువ్వు క్రైస్ట్ని ఉన్నట్టుగా నువ్వు ఫాలో అయితే నీకు ఫ్రెండ్స్ కన్నా చెప్పండి ఎనిమీస్ ఎక్కువ అవుతారు. కానీ నీకు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగి అందరు నేను బాబా అలా ఇలా అని చెప్పి నేను ఎవరన్నా పొగుడుతున్నారంటే సంథింగ్, మళ్ళీ చెప్తున్నాను సంథింగ్. నీకు ఎందుకు బయట వాళ్ళు ఎందుకు స్నేహితులు అవుతున్నారు? నువ్వు క్రిస్టియానిటీకి రిప్రజెంట్గా నువ్వు ఉండలేకపోతున్నావు. అందుకే పౌలు గారు అంటారు, మేము బయటికి దొంగలం కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులు, మేము బయటికి పనికిమాలిన బలహీనులు కానీ దేవుని దృష్టిలో బలవంతులు, మేము బయట దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళు కానీ దేవుని దృష్టిలో బ్రతికిన వాళ్ళు. గమ్మత్తని చెప్తాను, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సిటీ ఆఫ్ స్ఫురణ. ప్రపంచ దృష్టికి అందమైన సిటీ స్వర్ణ సిటీ అయితే, దేవుని దృష్టికి అందమైన గుంపేని చెప్పాను పేదరికమైన సంఘం. ప్రపంచాన్ని ఆకర్షించింది ఆ సిటీ అయితే, దేవుణ్ణి ఆకర్షించింది అదే సిటీలో ఉన్న సంఘం ఆకర్షించింది. ఎలా ఆకర్షించింది? పేదరికంలో ఆకర్షించింది, బాధలు ఆకర్షించింది, దేవుని కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుని ఆకర్షించింది. పేదరికంగా ఉండి నీతి కొరకు ఆకలి దప్పులుతుంటానన్నది తప్ప, ఆకలి కోసం చెప్పండి, నీతిని తప్ప.